ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తనే ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, దేవుని ఆత్మ అభిషేకం బలముగా మన మీదకి దిగి వచ్చినది. పరిశుద్ధాత్మతో దేవుడు మనల్ని నింపి ఉన్నాడు. మనం అన్నగారుగా పిలుచుకునేటువంటి దేవుని ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు మన మీద ఊది ఉన్నారు. ఆయన ఊదినటువంటి ఒక ఊపిరి దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మాభిషేకం. ఈ రోజున మీరు మీ కుటుంబం అట్టి ఆత్మలో మీరుండి ఉన్నారు. కలవరపడొద్దు, పరిశుద్ధాత్ముడు మీ మీద ఉండి ఉన్నారు. ధైర్యం కలిగి ఉండండి, దేవుని కొరకు జీవించండి. నా ప్రియ స్నేహితులారా, ఈ రోజుల్లో నేను చూస్తున్నప్పుడు చాలామంది బిడ్డలైనటువంటి వారు ఏదో మామూలుగా సింపుల్గా జీవిస్తున్నారు. కానీ ఈరోజు నేను అంటాను, మీరు సింపుల్ కాదు, మీరు సామాన్యులు కాదు. దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం మీ మీద ఉండి ఉన్నది. పరిశుద్ధాత్ముడు మీ మీదకి దిగువచ్చి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపిస్తున్నారు. సిగ్గుపడద్దు, బిడియపడద్దు. ఒకవేళ మీరు వెళుతున్నటువంటి ఆలయంలో దేవుని కొరకు మీరు వాడబడవలసి ఉంటే దైవజనుడిని పర్మిషన్ అడిగి కొంతసేపు సాక్ష్యం చెప్పుకోనండి. దైవజనుడితో మాట్లాడి కొంత సమయం తీసుకోండి. లేక ఒకవేళ ఎక్కడైనా మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా తారసపడినప్పుడు ఊరికే బోధలు ప్రసంగాలు అన్నట్టుగా పాయింట్లు చెప్పుకొని ప్రసంగాలు చేయనక్కర్లే. మీరు కలిగిన అనుభవాన్ని పంచుకోండి. మీకు కలిగిన పరిశుద్ధాత్మల గురించి 2 మాటలు చెప్పండి. ఆ యొక్క పరిశుద్ధాత్ముడే అవతల వ్యక్తి యొక్క జీవితంలో కార్యం చేస్తాడు. మీరు కన్వర్ట్ చేయొద్దు. ఈ రోజుల్లో మన యొక్క భారతదేశంలో ఈ కన్వర్షన్ అన్న మాట అసలు వాడొద్దు. ఎవరిని మనం కన్వర్ట్ చేయలేము, ఎవరిని కన్వర్ట్ చేయవలసిన అవసరం మనకు లేదు. కానీ ఒకటి, నీకు తెలిసిన విషయాలను ఎప్పుడైతే నువ్వు మాట్లాడడానికి నోరు తెరుస్తావో, నీ మీద నుండిన పరిశుద్ధాత్మ అభిషేకం, నీలో ఉండినటువంటి ఒక పరిశుద్ధాత్మ శక్తి నీ నోటి మాటలో నుండి వారిని పలకింపజేసి వాళ్ళ యొక్క జీవితాలని ఒక మంచి జీవితముగా మార్చగలుగుతున్నాడు. ఈరోజు నేను ఐఎమ్ నథింగ్, ఐ ఐఎమ్ నథింగ్. నాకేంటో నా సంగతి నాకు తెలుసు. నేనేమీ కానన్న సంగతి నాకు తెలుసు. ఇక్కడికి వస్తానా, ఇట్లా కెమెరా ముందు కూర్చుంటానా, అప్పటి వరకు అసలు ఏం మాట్లాడేంటో కూడా తెలియదండి. ఒక్క మామూలు ఆలోచనగా ఫలానా అంశం ఈ రోజున దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడని చెప్పేసి తలంచుకుంటూ వస్తానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నోరు తెరిచి నేను మాట్లాడుతున్నట్టే సమయం ఇట్టే అయిపోతున్నట్లుగా అద్భుతమైనటువంటి ఒక మాటలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కొక్కసారి సడన్గా ప్రవచనాత్మకంగా ఒక్కొక్కరి యొక్క జీవితాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఒక్కళ్ళు కాదు, చాలామంది అలాంటి అనుభవం కలుగుతూ ఉండి చాలామంది ఆ మాటల చేత ఆదరించబడుతున్నారు. కారణం సువార్తరాజు కాదండి, సువార్తరాజు గొప్పతనం ఏమీ లేదండి. సువార్తరాజు ఇస్ నథింగ్, ఏమీ కాదు సువార్తరాజు. కానీ సువార్తరాజులో నుండి సువార్తను ప్రకటింపజేస్తున్న పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు కనుకనే అది మీతో మాట్లాడుతున్నట్టుగా మీరు తీసుకుంటున్నారు. మీతోనే ప్రభు మాట్లాడుతున్నట్టుగా తీసుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా ఒకరిద్దరు మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క అభిమానం కొద్దీ, అయ్యా సువర్తరాజు గారు మీరు మాట్లాడుతుంటే ఎంత చక్కగా మాట్లాడుతుంటారు, ఎంత బాగా మాట్లాడుతుంటారని ఒకవేళ ఏదన్నా వాళ్ళు ఒక మాటగా పలకరింపుగా నన్ను పొగుడుతున్నట్టుగా, అన్నా నేను ఎలాగా చిల్లుబొడి చేసుకున్నాను కనుక నేనేం ఉప్పొంగిపోను, దానికి ఏమో పొంగిపోయి నేను శోధనలో పడిపోయేటువంటి పరిస్థితి కాదు. నా దేవుడే నాకు తోడై ఉన్నాడు, ఆయనే నన్ను కాపాడుతున్నాడు. శోధనలో పడకుండా ఎప్పటికప్పుడు నన్ను కాపాడుతున్నాడు. నేను చిల్లు పొడుచుకున్న దానికి ఆయన నాతో సహకరించి ఎంత గాలి కొట్టినా ఆ చిల్లులోంచి గాలి బయటికి వెళ్ళిపోయేటట్టుగా ఆయనే నాకు సహాయపడుతున్నాడు. కనుకనే ఈ రోజు వరకు కూడా దేవుడు నన్ను ఇంకా ఇలా కాపాడుతున్నాడని నేను చెప్పగలను. నేను కాదు, నా మీద ఉన్న పరిశుద్ధాత్ముడు, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తున్నాడు. మీ మీద కూడా దేవుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మన యొక్క అన్నగారు మనకు పరిశుద్ధాత్మనిచ్చి ఉన్నారు. తన ఆత్మను మనకిచ్చి ఉన్నారు, తన మహిమను మనకిచ్చి ఉన్నారు, తన శాంతిని మనకిచ్చినారు. అబ్బా, బ్యూటిఫుల్. చూసారా, అన్నయ్యలు మనకి ఏదైనా ఇస్తే వాళ్ళు కొనుక్కొని తీసుకొచ్చి ఇస్తారు. ఏదన్నా అన్నయ్యలు వాళ్ళు సంపాదించకపోయినా వాళ్ళ అమ్మ నాన్నలు ఇచ్చిన డబ్బులు ఏమైనా ఉంటే, అయితే ఇంకా ఇంట్లో ఏమైనా డబ్బులు ఉంటే అవి తీసుకొచ్చి ఇదిగోవే, అందాక నువ్వు రాఖీ కట్టావు కదా, నీకు ఒక 500 ఇస్తాను తీసుకెళ్ళు అని చెప్పేసి అంటారు. లేదంటే కనుక ఉన్నదానిలో మళ్ళీ కొంత మిగిలి చేసుకొని కొంత మాత్రమే ఇచ్చేసి పంపించడం చూస్తూ ఉంటారు అన్నగారులుగా ఈ లోకంలో ఉండేటువంటి అన్నయ్యలు. కానీ నా యేసు అనేటువంటి ఈ అన్నగారు తన యొక్క శాంతిని నాకు ఇచ్చి ఉన్నారు, తన మహిమనే మనకిచ్చి ఉన్నారు, తన ఆత్మను మనకిచ్చి ఉన్నారు. అబ్బా, ఇంకా ఏంటబ్బా అని ఆలోచన చేసి అలా ధ్యానిస్తుందంటే జ్ఞాపకం వచ్చినటువంటి ఒక విషయం.
యాక్చువల్లీ ప్రకటన గ్రంథం మొదటి 2-3 అధ్యాయాల్లో మనం చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక 7 సంఘములకు 2-3 అధ్యాయాల్లో వ్రాస్తారు వాటి గురించి. 7 సంఘాలకి పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు డిక్టేట్ చేపిస్తూ రాయించినటువంటి ఒక మాటలు భక్తుడైన శిష్యుడైన యోహాన్ గారు పద్మసు అనేటువంటి ఒక దీవిలో ఉండి అక్కడి నుంచి ఆయన వ్రాస్తూ ఉంటారు. లవోదికయ అనే సంఘం ఇక చివరి సంఘముగా 7వ సంఘముగా అక్కడ మాట్లాడుతూ ఉంటారు. ఆ యొక్క సంఘమును గురించి గద్దిస్తూ ఉంటారు కదా, నీ మొదటి ప్రేమను విడిచిపెట్టి ఉన్నావు, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి, నువ్వు నులివెచ్చగా ఉండొద్దు, నువ్వు మంచిగా ఉండాలి, ఇలాంటి హెచ్చరికలన్నీ చేసి చివరిలో అంటారు కదా, ఇదిగో నువ్వు ఇలాంటి పరిస్థితులు ఉన్నావు కనుక నేను బయట ఉండి తలుపు తట్టుచున్నాను అనేటువంటి రీతిగా మాట్లాడుతూ చివరికి వచ్చేసరికి అనగా 3వ అధ్యాయం 20వ వచనం దగ్గరికి వచ్చేసరికి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, జయించిన వాణిని నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చుండనిత్తును. వా, ఎంత అద్భుతమైనటువంటి మాటలండి. యాక్చువల్లీ ఇక్కడ మనం ఆ సన్నివేశాన్ని మనం అర్థం చేసుకుందాం. తండ్రి అయిన దేవుడు అనగా యాహ్వే, యెహోవా అనేటువంటి ఒక దేవుడు, ఆయనకు ఒక సింహాసనం ఉండినది. బైబిల్ గ్రంథంలో కూడా చెప్తూ ఉంటారు ఆయన వేసుకున్నటువంటి ఒక సింహాసనం. ఆయన మహోన్నతుడు, మహామహుడు. నిజానికి ఆ సింహాసనాన్ని కూడా మనం చూడలేము. భక్తుడైనటువంటి ఒక యెషయా గారు సైతం ఆయన దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు దేవాలయంలో ఒక సింహాసనాసీనుడైనటువంటి వారిని చూస్తారు. వారి యొక్క ఆ అంగీ అంచులు ఆ యొక్క దేవాలయంలో నింపినటువంటి ఒక విషయాన్ని చూస్తారు. అంతటి పరిశుద్ధతలో ఇక చూడలేని స్థితిలో ఉండినటువంటి ఒక యెషయా భక్తుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, అయ్యో నా పని అయిపోయింది, నేను అపవిత్రమైనటువంటి ఒక పెదవులు కలిగినటువంటి వాడిని, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి ఒక జనుల మధ్య నేను జీవిస్తున్నా, సత్యాంధ్ర దేవుడోయ్ అనేటువంటి రీతిగా అనుకున్నాడు. ఆ యొక్క సింహాసనాన్ని చూచేసరికి ఇక చచ్చిపోయాను అని అనుకున్నాడు ఆయన. యెషయా భక్తుడు ఒక ప్రవక్త గురినటువంటి ఆయనే అలా అనుకున్నాడు. సో వీ కెనాట్ సీ ద థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సింహాసనాన్ని మనం చూడలేము. కానీ అలాగని చెప్పేసి దేవుడు సింహాసనం మీద లేడా అని అంటే, దేవుడు సింహాసనాసీనుడైనటువంటి ఒక దేవుడు. సింహాసనము అనేటువంటి ఒక మాటకి మనం జాగ్రత్తగా కనుక అర్థం చేసుకుంటే ఇట్స్ ఎ థ్రోన్ అని అంటే, సింహాసనం అని అంటే పరిపాలన చేసేటువంటి ఒక సింహాసనం, అధికారము శాసనములను చేసేటువంటి ఒక సింహాసనం. గాడ్ ఈజ్ గాడ్ సుప్రీం. దేవుడు సార్వభౌమాధికారము కలిగినటువంటి ఒక దేవుడు. ఆయన కూర్చొని శాసనాలు చేస్తే జరగవలసిందే. ఆయన కూర్చుంటే ఆయన శాసనాలు చేసేటప్పుడు ఏది పలికితే అది జరిగి తీరాల్సిందే. ఆయన పలుకుతాడు, వెలుగు కలుగు గాక, వెలుగు కలిగింది. అలాగనే సూర్యచంద్ర నక్షత్రాదులు కలుగును గాక, ఆరిన నేల కనబడును గాక, మొక్కలు వాటి జాతి ప్రకారంగా మొలుచును గాక, జంతువులు పక్షులు జలచరాలు కలుగును గాక. ఇవన్నీ బహుశా కూర్చొని చెప్పుంటాడు ఆయన. కానీ మానవుడిని చేసినప్పుడు ఆయన నేలమంటితో చేయడానికి తన సింహాసనం మీద నుంచి లేచి వచ్చాడండి. ఈ మానవుడిని చేయడానికి నేల మీదకి దిగి వచ్చాడండి. ఈ నేల మంటిని బురద చేసి మట్టిగా చేసి దాన్ని చేతులు బురద చేసుకొని ఈ నేల మంటితో నరుని నిర్మించాడండి. నరుని నిర్మించినటువంటి ఒక దేవుడు తన నాసిక రంధ్రంలో తన ఊపిరిని, తన యొక్క ఆత్మని మనలోనికి ఓదగా ఈ నరుడు జీవాత్మ ఆయను అనేటువంటి రీతిగా అది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకా కొంచెం ముందుకు జాగ్రత్తగా వెళ్దాం. దేవుడిని యెహోవా ఈ భూమిని మరలా ఒక ఆకారంలోనికి తీసుకొని రావడానికి గాను 6 దినాలు పట్టింది. 6వ దినమున మానవుడిని చేసి ఉన్నాడు. 7వ దినమున ఆ యొక్క ప్రభువుని గురించి వ్రాయబడిన బైబిల్ గ్రంథం లేఖనాలు ఏం చెప్తున్నాయనంటే, ప్రభు అయిన దేవుడైన యెహోవా ఆయన విశ్రాంతి తీసుకున్నారంట. ఎట్లా తీసుకుని ఉండాలి విశ్రాంతి? మంచి సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. అప్పటి వరకు సింహాసనం మీద కూర్చొని పలకవలసిన మాట పలికి ఉన్నాడేమో మిగతా సృష్టినంతని సృష్టించడానికి. కానీ మానవుడిని చేయడానికి తన సింహాసనం నుంచి లేచి నేల మీదకి దిగొచ్చి నేల మీద ఈ నరుని చేసిన తర్వాత 7వ దినం మరుసటి దినానికి మరల వెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చొని ఆ దినమును విశ్రాంతి దినముగా దానిని ఆశ్రదించినాడు. హల్లెలూయా. కోర్స్ మన వాళ్ళు కొంతమంది దీన్ని కూడా తీసుకుని ఒక డాక్టర్ని చేసేసి దానికి నానా రకాల చిలవల పొలవలు ఏవేవో చేసేస్తున్నారు. అండి ప్రతిదీ డాక్టర్ని చేసేయడానికి సైతాన్ గడు మన క్రైస్తవుల్ని పట్టుకొని పీడిస్తున్నాడండి. వాళ్ళలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సిద్ధాంతం, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన పిచ్చి అనాలి. ఒక్కొక్క రకమైన రీతిలో వాళ్ళు ఇష్టం వచ్చిన బోధలు, వాళ్ళు ఇష్టం వచ్చిన సిద్ధాంతాలు ఏమేమి పెడుతున్నారో మనకు తెలియట్లేదు. కానీ ఎలా చెప్తున్నారో ఏమో మనకు తెలియట్లేదు. అలా తయారైపోతుంది. సో విశ్రాంతి దినం తీసుకొని ఇప్పటికి ఇంకా సబ్బాతు దినం పాటిస్తానంటాడు. అది యూదుల మతానికి సంబంధించినటువంటి రీతికి అయితే
ఈరోజు నేనంటాను స్నేహితులారా, శనివారం అనేటువంటి రీతిగా, సబ్బాతు దినం అనేటువంటి రీతిగా, శుక్రవారం సాయంకాలం 6 గంటల నుంచి శనివారం సాయంకాలం 6 గంటల వరకు అనేటువంటి రీతిగా మరలా యోధ మతం దగ్గరికి వెళ్ళి ఆ మత ఆచార ప్రకారమైన సబ్బాతు దినం కంటే ప్రతిరోజు మనకు విశ్రాంతి దినమేనండి. ఏమని దేవుడిని చూడండి, దేవుడు చేసిన విషయం చూడండి. ఆయన 7వ దినంలో మళ్ళీ సింహాసనం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు 7వ దినంలోనికి మానవుడిని తీసుకొని వచ్చి పెట్టాడు. అంటే ఇప్పుడు మానవుడిని 6వ రోజు చేశాడు. చేయబడిన మరుసటి రోజు మానవుడు దేవుళ్ళకి వెళ్ళాడని అంటే 7వ దినం అనే విశ్రమ దినంలోనికి వెళ్ళింది. వీడేం కష్టపడాల్సిన పని ఏం లేదు. అసలు నిజాన్ని చెప్పాలంటే ఇంక వాడి జీవితకాలం అంతా అలాంటి విశ్రాంతి ఉండడానికి దేవుడు అందుకని ఏమన్నాడు, నువ్వు చెమటోడ్చనక్కర్లే, నువ్వు ప్రయాసపడనక్కర్లే, నువ్వు కష్టపడనక్కర్లే, నువ్వు వంట గ్యాస్ తెచ్చుకోనక్కర్లే, వంటకి కూరగాయలు తెచ్చుకోనక్కర్లే, పొలంలో ఎరుకోనక్కర్లే, నువ్వు వంట చేసుకోనక్కర్లే, డేక్షలు గడుకోనక్కర్లే, ఇలాంటి పని ఏం లేదు. ఇన్ని తోట చెట్లలో నీకు ఫలములు ఇచ్చిన, నీకు ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు పండు కోసుకొని తిను, నీకు కావాల్సిన రీతిగా నువ్వు హాయిగా విశ్రాంతి కొండు. దిస్ ఆల్ యువర్ రెస్టింగ్ ప్లేస్. నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే నన్ను సేవిస్తా ఉందో కానీ, నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు, నేను నీతో కలిసి తిరుగుతూ ఉన్నప్పుడు, నువ్వు నన్ను ఆరాధిస్తూ, నన్ను సేవిస్తూ, నీతో నేను సహవాసం కలిగి ఉండి స్వర్గం అనేటువంటి రీతిగా తయారు చేయడం, అదండి మా వాళ్ళకి. కానీ ఈరోజుని మానవులు ఏంటంటే ప్రతి దానికి చిలవల పొలవలు అల్లేసి, ప్రతి దానికి సిద్ధాంతాలు సైద్ధాంతాలు తీసుకొని వచ్చి నానా రకాలు చెడగొట్టేస్తున్నారండి. మళ్ళా భయపించు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు, బయటికి వెళ్ళి పోనీ ప్రభువుని గురించో లేకపోతే ప్రభు ఇచ్చిన రక్షణ గురించో మాట్లాడడాన్ని కాదు వాళ్ళకి. క్రైస్తవులైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అబ్బే మీరు ఆదివారాలు చేస్తున్నారు, మీరు నరకానికే పోతారు, శనివారం అనేటువంటి సబ్బాతు దినం చేయమని దేవుడు చెప్పాడు, విశ్రాంతి దినమును ఆచరించమని దేవుడు చెప్పాడు. ఇది పాత నిబంధనలో. ఇప్పుడు మనకి ప్రతిరోజు నాకు విశ్రాంతి దినమే. ఈరోజు ఏంటంటే నేను ప్రతిరోజు దేవుని ఆరాధిస్తూ ఉంటా, ప్రతిరోజు తెల్లవారుజామున దేవుని ఆరాధించుకుంటా. ఒకవేళ ఆదివారం కాకపోతే నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే శనివారం నాడు అక్కడ ఆరాధనలో పాల్గొంటా, గల్ఫ్ దేశాలకు వెళ్తే శుక్రవారం నాడు ఆరాధనలో పాల్గొంటా, ఇంకో చోటకి వెళ్ళినప్పుడు ఇంకో చోటకి ఇంకో రోజు పాల్గొంటా. వాట్ ఈస్ దేర్ అండి? నాకైతే ఫర్ మీ ఎవ్రీ డే ఈజ్ ఎ వర్షిపింగ్ డే. ప్రతిరోజు నా దేవుణ్ణి ఆరాధించేటువంటి రోజే, ప్రతిరోజు నా దేవుణ్ణి సేవించే రోజే, నా దేవునిలో నేను విశ్రాంతిని కలిగినటువంటి రోజే. నా దేవుడు అంటున్నాడు కదా, ఆ దేవుని సింహాసనము యేసుక్రీస్తు వారికి ఇస్తే, ఇప్పుడు నా అన్నగారిగా నేను పరిగణించుకుంటున్నటువంటి నా యేసన్న ఆయన ఏమంటున్నారంటే, రా జయించినటువంటి సువార్తరాజు రా, నా సింహాసనం నేను మీకు ఇస్తున్నాను. అప్ప ఎంత అమూల్యమైన మాట్లాడు బాబు. ఆయన యొక్క శాంతిని మనకిచ్చినాడు ఈ అన్నగారు, ఆయన యొక్క మహిమను మనకిచ్చినాడు ఈ అన్నగారు, తన ఆత్మని, ఆయన ఆత్మని మనకు అనుగ్రహించినాడు ఈ అన్నగారు, యేసుక్రీస్తు ప్రభు అని అన్నగారు. ఇప్పుడు ఆయన అన్నాడు కదా, నా సింహాసనం మీద కూర్చుందని కానీ రా. స్నేహితులారా, ఒక మాట చెప్పినా, నేను చాలా కాలం క్రితం 10-12 సంవత్సరాల క్రితం నుంచి నేను టెలివిజన్ ఛానల్స్లో నేను సువార్తను ప్రకటిస్తున్నా. 22 సంవత్సరాలు పైబడి నేను తర్జుమా చేస్తున్నా. 1997 నుండి నేను టీవీలో తర్జుమా చేస్తూ నేను కనబడుతూ వచ్చినటువంటి ఒక కృపా భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించినటువంటిది. నేను వర్తమానం ఇచ్చేది 10 సంవత్సరాలు పైబడి. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు నేను లెక్కెట్టుకోవాల్సిన పని నాకు లేదు. ఎందుకంటే లెక్క పెట్టుకున్నా కానీ గర్వం మనలోనికి రావడానికి సైతన్ గడు ప్రయత్నం చేస్తుంటాడు. సో బియాండ్ 10 ఇయర్స్ క్రితం నుంచి నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్లో తొలిత నేను మాట్లాడేటప్పుడు పోడియం లాగా నిలబడి నేను వాక్యం చెప్పేవాడిని. ఉధృతంగా వెళ్తుండేదండి, ఎమోషనల్గా వెళ్తుండేదండి, గట్టిగా అరుస్తూ ఉండంటే స్టూడియోలో నేను మాట్లాడుతున్నటువంటి మాటలు స్టూడియోలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా వినబడినంత గట్టిగా అరుస్తూ వచ్చినానండి. కానీ ఒకనొక సమయంలో ఒక్కొక్కసారి నేను స్టూడియోకి వెళ్ళినప్పుడు, దూరంగా నేను హైదరాబాద్ అలాంటి ప్రదేశాలకు కూడా వెళ్ళినప్పుడు, మరలా మాటికి వారానికి నేను వెళ్ళడానికి అవ్వదు కనుక ఒక్కసారి ఒక 5-6 ప్రసంగాలు అనేటువంటి రీతిగా 5 వారాలకి 6 వారాలకి సంబంధించినటువంటి రీతికి ఇస్తుండేవాడిని. అన్నీ చేసేసరికి అలా కాళ్ళు పీకుతున్నటువంటి ఒక రోజుని నేను కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టా. అబ్బా ఎంత హాయిగా అనిపించిందో చెప్పలేను. ఇప్పుడు చూడండి, మీరు కూడా మీ ఇంట్లోకి వచ్చి నేను మాట్లాడుతున్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు కదా. నా మటుకు నాకు చాలా చోట్ల వచ్చేటువంటి రెస్పాన్స్ అదే, అయ్యా మీ ప్రోగ్రామ్ మాకు చాలా వినసొంపుకుంటుంది, చక్కని లాంగ్వేజ్ దేవుడు మీకు ఇచ్చినారు, చక్కని స్టైల్ దేవుడు మీకు అనుగ్రహించినారు, మీరు మా ఇంట్లోకి వచ్చి కూర్చొని మాతో మాట్లాడుతున్నారు, మాతో ఏదో ఫ్రీగా అలా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నారండి. కొన్ని విషయాలు మేము వింటాం, అది మాకు అంతగా మేము దాన్ని సహించుకోలేకపోతున్నాం. కానీ మీరు మాట్లాడుతుంటే నాతో పర్సనల్గా ఒక్కొక్కసారి మీరు నా సొంత విషయాన్ని గురించి కూడా మీరు ఎత్తుతూ మీరు మాట్లాడుతున్నట్టే, అబ్బా ఒక్కొక్కసారి ఎంత ఆదరణ, ఎంత దిద్దుబాటు, ఎంత బలం మేము పొందుకున్నటువంటిదని చెప్పేసి అని ఇలాగని వాళ్ళు అంటున్నారు. ఇలాగా కామెంట్స్ రాకపోలేదులేండి. ఒకసారి ఒక ఆయన గారు ఫోన్ చేస్తూ మాట్లాడుతున్నాడు, ఏంటండి సువార్తరాజు గారు మీరు అంత పెద్ద లెవెల్గా కూర్చొని మాట్లాడుతున్నారు, వాక్యాన్ని బోధించేటప్పుడు నిలబడి బోధించాలని మీకు తెలీదా, నిలబడి మాట్లాడాలని మీకు తెలీదా, ఏంటంత దర్జా ఏంటి, ఏంటంత గరాన ఏంటి, అలా కూర్చొని మాట్లాడడం ఏంటి అని చెప్పేసి ఆయన అన్నాడు.
అప్పటికి నేను ఏదో వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అది కాదు బ్రదరు, నేను అంటే మరీ కాళ్ళు లెగేస్తున్నాయి, అంతసేపు నేను మాట్లాడుతుండేసరికి అందుకని నేను కూర్చొని నేను మాట్లాడవలసి వస్తుండదు. ఇంకా తిట్టేసినట్టుగా తిట్టేస్తున్నాడు. ఇంకా నేను ఎవరు కూడా నాకు తెలియదు, మర్చిపోయాను కూడా, ఆ విషయాన్ని కూడా మర్చిపోయాను. అయితే నాకు అలాగున మాట్లాడినటువంటి వ్యక్తి మీద నాకు ఏ ద్వేషం కానీ లేకపోతే నాకు ఏ అసూయ క్రోధం కానీ ఇలాంటివి లేవండి. క్షమించేసాను, అప్పుడే క్షమించేశాను. అయితే ఆయన అలా మాట్లాడుతున్నప్పుడు చాలా నచ్చుకున్నా. ఏంటి ప్రభు, అయితే కూర్చొని మాట్లాడకూడదా అని చెప్పేసాను. ఒక మాట చెప్పిన, బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు, అనగా చాలా కాలం క్రితం, చాలా సంవత్సరాల క్రితం మన దగ్గరికి వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన విధానం, ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ క్రైస్తవ మతాన్ని గురించినటువంటి ఒక విషయానికి వచ్చేసరికి ఒక పాట పాడాలి, ఒక ఆరాధన క్రమం చేయాలి, ఒక బైబిల్ రీడింగ్ ఉండాలి, బైబిల్ రీడింగ్ జరిగినప్పుడు నిలబడి బైబిల్ రీడింగ్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ కానుకలు ఏదో పట్టుకోవాలి, ఆ తర్వాత ఇలాగ వాక్య బోధన అనేటువంటిది ఉండాలి, వాక్యాన్ని బోధించేటప్పుడు నిలబడి పులిపీడి దగ్గర నిలబడి వాక్యాన్ని బోధించాలి. సో ఈ పద్ధతి బ్రిటిష్ వాడి యొక్క పద్ధతి. ఏమంటే మన భారతదేశంలో మన వాళ్ళు కూడా మన యొక్క విశ్వాసాలకు సంబంధించిన అనేకమైన కార్యక్రమాలు చూడండి, ఇతర కార్యక్రమాలు వాళ్ళు ఎంత చక్కగా పీఠం వేసుకొని, కొంతమంది బాసిబట్టలు వేసుకొని, అనగా కాళ్ళు చక్కగా మడత పెట్టుకొని చక్కగా కూర్చొని ఎంత చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ప్రజలు చాలామంది ఉంటారు, చాలామంది ప్రజలు వినడానికి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఉండి ఉండొచ్చు. వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు చక్కగా కూర్చొని దానిని వివరిస్తూ ఉన్నప్పుడు ఎంత అద్భుతమైన రీతిలో ఉంటుంది. నేను అనుకున్న, ప్రభా కూర్చొని మాట్లాడితే తప్పేముంది నాయనా, నీ మాట యొక్క శక్తి ప్రజల జీవితాన్ని తాకుతుంది కదా. నిజానికి చెప్పాలంటే నేను ఎలా వచ్చి కూర్చుంటేనే అది బాగుంది కదా, ఏంటి ప్రభా అనుకుంటే అప్పుడు ప్రభువారు కూడా నాకు ఒక వచనం వాక్య భాగాన్ని ఒకటి చూపించారు. అది ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జనసమూహమును చూచి ఆయన కొండ ఎక్కి కూర్చుండగా శిష్యులు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన లేచి నిలబడడం లేదు, అక్కడ ఆయన నోరు తెరిచి వారికి ఎలాగున బోధింపసాగాను. అంటే కూర్చొనే ఉండి యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉండినారు. మనకి ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు కూడా కొంతమంది చెప్తుంటారు నాతోటి, అయ్యా మీరు ఎట్లా మాట్లాడగలుగుతున్నారు కానండి, నాకు ఆ కెమెరా ముందుంటే మాట రావట్లేదండి, నాకు జనసమూహం చూస్తేనే నాకు ఎమోషన్ వస్తుందండి, ప్రజలందరినీ కూడా ఎదుర్కొండగా కనబడితేనే నాకు నడిపింపు ఉంటుందండి, లేకపోతే నాకు నడిపింపు రావట్లేదు. కొంతమంది ఇలాగ ఒక ఏదున్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా ఊరికి అరచి గట్టిగా ఎమోషన్ స్పిరిట్ తోటి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ నాకు దేవుడిచ్చిన కృపను బట్టి నేను చెప్తున్నానండి, మీ ఇంట్లో మాట్లాడడానికి వచ్చా, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి వచ్చా, మీ ఇద్దరితో, మీరు అక్కడ కూర్చున్న మీతోటి, కేవలం ఒక్కొక్కసారి ఒక్కళ్ళే కూర్చున్నారు మీరు చూశారు, మీతో మాట్లాడడానికి వచ్చి నేను అరవాలా, నేను గట్టిగా కేకలేయాలా, నేను అరిసరిసి మాట్లాడాలా? నా వాల్యూమ్ మీకు వినబడకపోతే మీరు వాల్యూమ్ ఛానల్లో నుంచి మీరు రిమోట్ దగ్గర పెట్టుకొని దాన్ని కొంచెం నొక్కుంటే వాల్యూమ్ ఇంకా ఎక్కువ వస్తుంది. నా మాటలు మీకు వినబడుతున్నాయి, నేను అరచి మీ మీద కేకలేసినట్టుగా అలా తుల్లిపడించేటట్టుగా కంటే ఏదైనానంటే నేను ఎలా మాట్లాడుతున్నట్టే మీకు ఆ మాట అర్థమవుతుంది కదా, నేను చెప్తున్న మాటలు మీరు గ్రహించగలుగుతున్నారు కాదు. అప్పుడు నాకు అనిపించింది, ప్రభా కూర్చొని మాట్లాడడమే మంచిది, నిలబండి కానిచ్చి ఆ ఎమోషన్ వచ్చేస్తుంది నాకు, కనుక ఆ ఎమోషనల్గా నేను మాట్లాడేదానికంటే నేను కూర్చొని మాట్లాడినా నీ మాట యొక్క శక్తి ఆ ప్రజలను తాకి ఉన్నది, నీ మాట యొక్క శక్తి ఆ ప్రజల మీదకి వచ్చింది. సో కూర్చున్నప్పుడున్న అధికారం అది అద్భుతమైనటువంటి ఒక విషయం. కూర్చొని ఆయన బోధింప సాగెను అనేటువంటి ఒక మాట. ఆ తర్వాత నేను అనుకున్నా, ఆ తర్వాత కూడా ఒకరెవరో మాట్లాడుతున్నప్పుడు నేను అదే మాట జ్ఞాపకం చేశాను, బ్రదరు యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని వేల మంది ప్రజలైనటువంటి వారికి కూడా బోధ చేసినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన కూర్చునే కదా బోధ చేశారు. సో దానిలో పెద్ద ఇదేం కదండి, మీరు తీసుకోవాల్సింది నేను కూర్చున్నానా, నిలబడ్డానా, టై కట్టానా, రెడ్ షర్ట్ వేసుకున్నానా, ఇంకో షర్ట్ ఇది కాదండి. మీరు చూడవలసింది నా మీద నాలో ఉన్న పరిశుద్ధాత్మను చూడాలి, నా ద్వారా ప్రభువారు మాట్లాడింపజేస్తున్న మాటను చూడాలి. ఈరోజు ప్రభు మనకిస్తున్న మాట ఏంటంటే, మన అన్నగారుగా మనం పరిగణించుకున్నటువంటి ఒక యేసుక్రీస్తు ప్రభువారు, ఆ తండ్రైన దేవుని ప్రియమైన కుమారుడైనటువంటి ఒక యేసుక్రీస్తు ప్రభువారు, మనం ఈ లోక సంబంధంగా ఒకవేళ మన అన్నలకు రాఖీ కడితే వాళ్ళు మనకి ఏదన్నా ఇచ్చారో లేదో తెలియదు, కానీ మన అన్నగారు మనం రాఖీ కట్టనక్కర లేకుండా, రాఖీ సంబంధించిన అవసరత లేకుండా, ఒకవేళ మనం చెప్పినా చెప్పకపోయినా ఆయన వాగ్దానం చేస్తున్న మాట ఏమన్నాడంటే, జయించినటువంటి మిమ్మల్ని నా సింహాసనం మీద కూర్చోబెడతా. ఇది నా సింహాసనం ఎలాగైందనంటే, ఇది నా తండ్రి యొక్క సింహాసనం మీద ఆయన నన్ను కూర్చుండనిచ్చారు. ఇది నా తండ్రి సింహాసనం, విశ్రాంతిగా ఉండే సింహాసనం, దాని మీద నేను కూర్చుని ఉన్నా. ఇప్పుడు ఇదే సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెడుతున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ద థ్రోన్? సింహాసనం దగ్గర నుంచి జరిగేటువంటి ఒక విషయం ఏంటి? అది ఆలోచన చేసినట్లయితే నేను చెప్తున్నాను కదా, సింహాసనం మీద నుంచి శాసనాలు జారీ చేస్తూ ఉంటా. ఒక మాట పలికితే అది జరిగి తీరాల్సిందే. వెలుగు కలుగ్గా కానీ పలికారైనా వెలుగు కలిగింది అంతే.
జలములు వేరుపరచబడినగా కని పలికారు, జలములు వేరుపరచబడి ఉన్నవి. జలచరములు, పక్షులు, పశువులు కలుగునగా కని పలికారు, అవి కలిగి ఉన్నవి. సో సింహాసనం మీద ఉండినటువంటి వాడు చేయవలసినటువంటి ఒక పని ఏంటంటే డిక్రీలు చేయడమే, శాసనాలు చేయడమే. ఇదండి బాబు మనకు ఉన్నటువంటిది. ఏమండో ఎక్కడో మనకి తేడా పలికేసి మనం ఏం చేస్తున్నామంటే అడుక్కుని బతుకైపోయిందండి. మన ప్రార్థనలు కూడా మనకు తెలియక తండ్రితో మాట్లాడవలసింది తండ్రితో మాట్లాడలే, అడుక్కున్నాం తండ్రి దగ్గర కూడాను. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో పలకవలసినటువంటిది యేసుక్రీస్తు నామంలో పలకట్లే. యేసుక్రీస్తు తండ్రిని కలగపలగం సాంబార్ మిక్సర్లాగే చేసేసుకుంటున్నాం. మనం ఏం మాట్లాడుతున్నామో మనకి తెలియట్లే. మన ప్రార్థనలో ప్రభుని స్తుతించాలా, ప్రభుతో మాట్లాడాలా, పరిస్థితులను గద్దించాలా, పరిస్థితులకు శాసనాలు చేయాలా, ఇవేమీ మనకు తెలియట్లే. మనం ఎంతసేపు మనం ఏంటంటే అడుక్కునే బతికే తయారైపోయిందండి. ఈరోజు నేను చెప్తున్నా, బ్రదర్, అమ్మా, సిస్టర్ గారు, ప్రియ తల్లిదండ్రులారా, ప్రియ కుటుంబీకులారా, ఇదినాన్ని నేను మీతో పంచుకున్న మాట ఏంటంటే దేవుడు మీకు అధికారమును ఇచ్చి ఉన్నారు, సింహాసనాన్ని ఇచ్చి ఉన్నారు. దేవుడు అంటాడు కదా, మన పోలిక చొప్పున మన స్వరూపంలో నరులను చేయుదమని అనుకున్నప్పుడు తన పోలిక తన స్వరూపంలో చేసినటువంటి ఒక నరుడు ఏలేవాడుగా ఉండాలి. ఆయన సింహాసనం మీద కూర్చుండి ఉన్నాడు. 7వ దినానికి మానవుని కూడా తీసుకొచ్చి అక్కడ సింహాసనం మీద కూర్చొని పెడుతున్నాడు. నాతో పాటుగా సింహాసనం మీద కూర్చుంది కానీ, నా సింహాసనం మీద కూర్చుంది కానీ అని తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారికి తన సింహాసనాన్ని ఇచ్చి ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా అందుకని ఏ పని చేసినా ఆయన అడుక్కునేటువంటి రీతిగా చేయలే. తుఫాను వచ్చింది, లేచి గాలిని గద్దించారు, నిశ్శబ్దమై ఓరకుండమని. దెయ్యాలు పట్టినటువంటి వాళ్ళు వచ్చినటువంటి ఆ దెయ్యాలను వెళ్ళగొట్టినారు, పో బయటికి అని చెప్పేసారంటే ఆ దెయ్యాలు తొలగిపోయినాయి. ఏ వ్యాధి బలహీనత ఎటువంటి సమస్య ఎదురైనా దానిని గద్దించగా అది తొలగిపోయినటువంటిది. అధికారము కలిగిన సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి అంటే ఎలా ఉంటారో యేసు అనే మన అన్నగారు చూపించారు. ఇప్పుడు ఆ యేసు అన్నారు, రండి నేను మీకు నా సింహాసనాన్ని ఇస్తున్నా. మీకే బ్రదర్, మీకేనండి. మనం బెగ్గర్స్ కావండి. మనం మతం ప్రకారంగా క్రైస్తవులని లోకం ఏలకోలం చేసిన కిరస్తాన పోలం కామండి. ఉంది క్రైస్తవ మతంలో కూడా ఇంకా అడుక్కునే రీతిగా, ఇంకా బిచ్చమెత్తుకునే రీతిగా చేసే ప్రార్థనలు చేసే వాళ్ళందరూ కిరస్తాన పోలే అంటాను నేను. మతానికి సంబంధించిన వాళ్ళు అంటాను నేను. ఈరోజునే దేవుడు తన శాంతిని మీకు ఇచ్చినాడు, తన మహిమను మీకు ఇచ్చినాడు. ఈరోజున మీ మీద మహిమతో మీరు కప్పబడినారు ఫ్రెండ్స్. తన ఆత్మను మీకు ఇచ్చినాడు. మీరు కాదు మాట్లాడుతుంది, మీకు ఇవ్వబడినటువంటి ఒక పరిశుద్ధాత్ముడు మీలో నుంచి మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాడు. మీలో నుంచి మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు గాలితో మాట్లాడతాడు, సముద్రంతో మాట్లాడతాడు, చెట్టుతో మాట్లాడతాడు, దెయ్యములతో మాట్లాడతాడు. పొమ్మనంటే పోవలసిందే, మళ్ళీ ఇంకొక ఆట ఆడించే పని లేదు అక్కడ. దెయ్యాలతోటి ఆటలాడించడానికి, దురాత్మలతో ఆటలాడించడానికి వాటితో చెప్పించాల్సిన అవసరం లేదు అక్కడ. అయ్యి మన గురించి సాక్ష్యం ఇవ్వడేంటి, ఆ దెయ్యాలు మన దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడం. నేనంటాను అసలు ఆ సాక్ష్యాలు అక్కర్లే, దెయ్యం సాక్ష్యం ఇవ్వడం కావాలండి మనకి. ఈరోజున నీవు అధికారము కలిగినటువంటి వ్యక్తివై ఉన్నావు. ఈరోజున నీవు సింహాసనం మీద నువ్వు కూర్చుని ఉన్నావు. ఆ యొక్క సింహాసనము కూడా అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సింహాసనం. తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారికి ఇవ్వగా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే, నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోడానికి ఇస్తున్నాను కనుక రండి అని ఆ దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు మనం చేయగలిగింది శాసనాలు చేయడం. ఈరోజు మనం చేయగలిగింది ఒక ఆజ్ఞ జారీ చేయడం. ఇస్ దేర్ ఏ ప్రాబ్లం? సమస్య ఏదైనా ఉందా? మాట్లాడండి, సమస్యతో మాట్లాడండి, గద్దించడంతే. మీరు సింహాసనం మీద కూర్చున్నారండి, మీరు సింహాసనం మీద కూర్చుని పలికే ఏ మాట అయినా పనులు చేయాల్సిందే. సీఎం గారు వచ్చారనుకోండి, లేదా ఒక ప్రధానమంత్రి గారు వచ్చారనుకోండి, ఆయన సింహాసనం మీద కూర్చొని ఆ యొక్క ప్రధానమంత్రి చైర్లో కూర్చొని లేక ముఖ్యమంత్రి గారి చైర్లో కూర్చొని ఆయన ఆజ్ఞ జారీ చేసి చాలు. మన ఊరు వరకు వచ్చి, మన ఊరి దగ్గరికి వచ్చి బెగ్గరగా కేకేస్తూ ఇక్కడ రోడ్లు వెయ్యండిరా బాబు అని చెప్పనక్కర్లేదు ఆయన. మళ్ళీ బ్రతిమలాడుతూ దయచేసి ప్రభుత్వం వారులారా దయచేసి రండి, ఇక్కడ రోడ్లు వెయ్యండి, ఇక్కడ పెద్ద రోడ్డు వెయ్యండి, ఇక్కడ డ్రైనేజీ కట్టండి అని అరవలసిన పని లేదు ఆయనకు అక్కడ. ఆయన అక్కడ కూర్చొని ఇక్కడ కాకినాడలో ఇలాగున్న రోడ్లు కట్టబడును గాక, తూర్పుగోదావరి జిల్లాలో ఇలా ఉండును గాక, ఆంధ్ర రాష్ట్రంలో ఇలా ఉండును గాక, తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఉండును గాక, భారతదేశంలో ఇలా జరుగును గాక అని అక్కడ కూర్చొని మాట్లాడితే ఇక్కడ పనులు జరిగిపోవాల్సిందే. దేవదూతలు అయినటువంటి వారు మన పక్షంగా కార్యాలు చేయడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు మీరు శాసనం జారీ చేసినప్పుడు. The only problem is we do not know that we have been given the throne of God himself.
దేవుడు తన సింహాసనాన్ని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఇవ్వగా, మన అన్నగారు అయినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి అన్నగారు మనల్ని ప్రేమించి తమ్ముళ్ళుగా మనకి ఈ సింహాసనం ఇచ్చారని మనకి తెలియక, మనం సింహాసనం మీద కూర్చున్నామని మనకి తెలియక, మనం ఏం చేస్తున్నాం అంటే బెచ్చమెత్తుకున్న రోడ్డు పక్కన కూర్చున్న వాళ్ళగా మనం అరుస్తా కూర్చున్నాం. దేవుడా సాయం చేయనైనా, దేవుడా బాగు చేయనైనా, దేవుడా మాకు చేయనైనా అని చెప్పేసి బెచ్చమెత్తుకున్న వాళ్ళలాగా బెచ్చాలు ఎత్తుకుంటున్నాం మనం. వద్దు, నీవు సింహాసనం మీద ఉండి ఉన్నావు. మన అన్న, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శాంతిని మనకిచ్చారు, తన మహిమను మనకిచ్చిన్నారు, తన ఆత్మను మనకు అనుగ్రహించినారు, తన సింహాసనాన్ని మనకిచ్చి అంటున్నారు, మీరు శాసనాలు చేయండి. నేను ఎంత చెప్పినా కానండి, చాలా చోట్ల ఇంకా నేను కనుగొన్నటువంటి ఒక విషయాలు ఏంటంటే, మన వాళ్ళు శాసనం చేయరు, వాళ్ళు ప్రార్థన చేసుకోరు, వాళ్ళు పలకవలసినటువంటి ఒక మాటని వాళ్ళు ఎంతసేపు ఏమంటారంటే, అమ్మ ఆయన మాట్లాడితే, టీవీలో కనబడే ఆయన చేస్తే, వాళ్ళు ఊరు వెళ్తే, అక్కడికి వెళ్తే ఎంత కష్టమైనా ఎక్కడ యేసు ప్రభు వారు ఒకసారి అడవుల్లో ఉన్నప్పుడు అడవుల్లోకి వచ్చేసారు అన్నట్టుగా కూడా మన వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఎంత కష్టమైనా వెళ్ళిపోతూ ఉంటారు, జనరల్ బోగీల్లో వెళ్ళిపోతూ ఉంటారు, రైలు బండి లేకపోయినా, బస్సులు లేకపోయినా, ఏదో ఒక రకంగా మొత్తానికి అక్కడికి వెళ్ళిపోతే అనేటువంటి రీతిగా. హే ఫ్రెండ్స్, నీకుందండి బాబు సింహాసనం, దేవుడు నీకు ఇచ్చేయండి సింహాసనం. నువ్వు ఆ సింహాసనం మీద కూర్చున్నావు బ్రదరు. నీ బిడ్డలకు బాగలేదు, నువ్వు పలుకు. నీ కుటుంబానికి బాగలేదు, నువ్వు పలుకు. నీ జీవిత భాగస్వామికి ఏదైనా బలహీనత ఉంది, అనారోగ్యం ఉంది, నువ్వు పలుకు. ఏదైనా సమస్యలు నీకు ఎదురవుతున్నా నువ్వు పలుకు. ఏదైనా పరిస్థితి వ్యతిరేకంగా ఉండేదో నువ్వు పలుకు. నువ్వు పలికినటువంటి ఒక శాసనం, అది దేవదూతలు అనేటువంటి వాళ్ళు రెడీగా ఉన్నారు అవి చేయడానికి. ఓన్లీ థింగ్ ఈస్ యూ బెటర్ నో దట్ యూ హావ్ బీన్ గివెన్ దట్ థ్రోన్, యు ఆర్ సీటెడ్ ఆన్ ద థ్రోన్. నువ్వు ఆ సింహాసనం మీద ఉండి ఉన్నావు. ప్రభు రాకడికి ఇంకా ముందే ఈలోగా ఈ లోకంలో మనం ఉంటుండగానే నా మటుకు నేను నమ్ముతున్నా, దేవుడు నాకు ఆ సింహాసనాన్ని తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా, అనగా నాకు అన్నగారుగా పరిగణించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు నాకు ఆ సింహాసనాన్ని ఇచ్చాడు. నేను మాట్లాడితే అధికారంగా నేను మాట్లాడతా, నా తండ్రితో నాకు స్తుతులు చెల్లించుకుంటా, పరిస్థితులతో అధికారికంగా నేను మాట్లాడతా, మరలా దేవునికి స్తుతి ఆగమే చెల్లించుకుంటా. స్తుతిద్దామా? తండ్రి నీకు వందనాలు. చాలా కాలంగా ఈ నా ప్రియ సహోదరుడు, ఈ నా ప్రియ సహోదరి, ఈ కుటుంబం వారి సత్యాన్ని తెలుసుకోలేకపోయారు నాయన. అందుచేతనే వారు బెచ్చమెత్తుకునే వాళ్ళకిలాగా, భిక్షగాళ్ళలాగా మాట్లాడుతూ వచ్చారు. దేవా సహాయం చేయండి నాయన అంటూ. కానీ ఈ రోజున మీరు మాకు సింహాసనం ఇచ్చినారు. మేము ఆ సింహాసనం మీద మేము కూర్చుని ఉన్నాం. మేము కూర్చున్న సింహాసనాన్ని బట్టి ఈ రోజున మేము శాసనం చేస్తున్నాం, అధికారం మేము చేస్తున్నాం. నా చూడని యేసు నామములో ఈ కుటుంబంలో ఉన్న సమస్య తొలగిపోవును గాక. భార్య భర్తల మధ్యలో చెలరేగుతున్న సమస్య అణచివేయబడును గాక. ఈవెన్ ఇప్పుడు కూడా వాళ్ళు డిస్టర్బ్డ్గా ఉండి ఉన్నారు. అలాంటి డిస్టర్బెన్సెస్ యేసు నామంలో లయమైపోవును గాక. ప్రతి వ్యాధి బలహీనత విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. దురాత్మ దుష్ట శక్తులు, వీరిని పీడించేటువంటి ఒక చేదబడి చిల్లంగి శక్తులు యేసు రక్తం ఇక్కడ నేను ప్రోక్షిస్తున్నాను కనుక తొలగిపోవును కాక, తొలగిపోవును కాక. థ్యాంక్ యూ డాడీ, శాసనం చేశాను సింహాసనం మీద నుండి. నాన్న మీరు ఆ కార్యాన్ని జరిగించారు, మీకు స్తుతి ఆగమే చెల్లిస్తున్నా. తండ్రి అయిన దేవా, నీ ప్రియ కుమారుని బట్టి నీకు స్తోత్రాలు. మాకొక అన్నగారిగా మా ముందుండి నడిచిన మా ప్రియ ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారిని బట్టి నీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి ఆయన మా కొరకు ఇచ్చిన సింహాసనమును బట్టి తండ్రివైన దేవా నీకు స్తోత్రాలు. తండ్రి, వాస్తవానికి సింహాసనం మీరు కూర్చుండవలసిన సింహాసనం. మమ్మల్ని కూర్చుని పెట్టడానికి మొదటి మానవులు చేశారు. సైతానుగాడు మమ్మల్ని త్రోమ తప్పించేశాడు, మమ్మల్ని బిచ్చగాళ్ళ కింద చేసేశాడు. మరలా నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకంలోనికి పంపించి ఆ యేసుక్రీస్తు వారి ద్వారా నాయన మరొకసారి ఆ సింహాసనం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. మరొకసారి అద్భుతమైన అనుభూతిని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. నీవిచ్చిన అధికారంతో నేను మాట్లాడుతున్నా. ఇక మీదట ఈ కుటుంబంలో ఉన్న వీరు కూడా నైనా అధికారంతో మాట్లాడుదురుగాక. వారు ఏ సమస్య వచ్చినా దాన్ని గద్దించి దాని నుంచి విడుదల పొందుకునేదురుగాక. ఎలాంటి పరిస్థితుల నుంచి సరే వారికి విడుదల కలిగి ఉన్నది. కారణం వాళ్ళు కూడా సింహాసనం మీద కూర్చుని ఉన్నారు కనుక. నేను మాత్రమే కాదు నాయన, మరల వారు నాకు ఫోన్ చేసి అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అని అడుక్కోకూడదు నాయన. వారు అధికారంలో ఉన్నారు, వారు సింహాసనం నుండి ఉన్నారు. ఆదాము మమ్మల్ని తీసుకుని వెళ్ళినట్లుగా, యేసు క్రీస్తునందు మాకు ఈ సింహాసనం ఇచ్చినట్లుగా, అట్టి అధికారంతో మేము మాట్లాడుతుండగా పరిస్థితులు వాటి అంతటా నువ్వు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. తండ్రివైన దేవా, నిన్ను స్తుతిస్తూ ఈ సత్యం వారికి బయలుపరిచినందుకు, ఈ సత్య సువార్తను వీరితో మాట్లాడింపు చేసినందుకు కోటి కోటి స్తుతులు మీకు చెల్లించుకుంటూ, మేమందరం మీరు మాకు ఇచ్చిన సింహాసనం మీద కూర్చున్నాము గనక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం
ఆయన బిడ్డలముగా మనకును మన యొక్క కుటుంబంలోకును సింహాసనం మీద కూర్చుండిన బిడ్డల వల్లే మనము జీవించున్నట్లు ఆ అన్నగారు మనకిచ్చినటువంటి వీటన్నిటితో మనం విజయవంతమైన జీవితాన్ని, జయించిన జీవితాన్ని కలిగి ఉండినట్లు సదా మీకు మనకు తోడయండి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, ఆ దేవతి దేవుడు మిమ్మల్ని సింహాసనం మీద కూర్చుండనిచ్చి ఉన్నాడు. మీరు అధికారం కలిగి ఉన్నారు. నాకు ఫోన్ చేసి అడగక్కర్లే. ఎవరు కనబడితే వాళ్ళకి ఫోన్ చేసి, ఎవరు ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళకి ఫోన్ చేసి కూడా మీరు అడగక్కర్లే. మీరే సింహాసనం మీద కూర్చున్నారు ఫ్రెండ్. ఈరోజు మీకే నేను మాట్లాడుతున్నా. అమ్మా, సిస్టర్ గారు మీకు, బ్రదర్ మీకు కూడాను, చిన్న పిల్లలు మీరు కూడాను, బ్రదర్ బాబు మీకు కూడా నేను చెప్తున్నాను, మీకును దేవుడు సింహాసనం ఇచ్చినాడు. మాట్లాడండి అధికారంతో మీరు మాట్లాడినటువంటి మాట దేవదూతలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు శాసనాలు చేసే సింహాసనం మీద కూర్చుండి ఉన్నటువంటి వారు. మన అన్నగారు అయినటువంటి యేసయ్య సింహాసనం మీద ఆయన కూర్చుండి ఉన్న ప్రకారం మనము యేసులో అదే సింహాసనం మీద కూర్చుండి ఉన్నాం. మీరు పొందుకున్న అనుభవాలు, మీరు పొందుకున్న మేలులు నాతో పంచుకోవాలని ఆశపడినట్లయితే ఒక ఉత్తరం ద్వారానో, ఫోన్ కాల్ ద్వారానో, SMS ద్వారానో మీరు నాకు తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మన కొరకు ఇట్టి సింహాసన అధికారాన్ని ఇచ్చిన ఆ దేవాతి దేవుని యొక్క చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.